హలో బావా. కావేరి, అసలేం జరుగుతుంది? నువ్వెందుకు స్నేహన్ ఆఫీస్కి రమ్మన్నావు? నేనెప్పుడు రమ్మన్నాను బావా? నాకేం తెలీదు. స్నేహన్ లీవ్ కావాలని అడిగితే నువ్వు కుదరదు ఆఫీస్కి రమ్మన్నావని స్నేహ చెప్తుంది. లేదు బావా, నేనసలు ఆఫీస్కే వెళ్ళలేదు. నేను వర్క్ సైట్కి వెళ్తుంటే మంజు ఫోన్ చేసి అమ్మకి బాలేదు అని చెప్పింది. ఇంట్లో ఎవరూ లేరని కూడా చెప్పింది. అప్పుడు నేను అమ్మ దగ్గరికి వెళ్ళాను. అంటే ఇదంతా యమజ ఆడుతున్న నాటకం అన్నమాట. అవును బావా, ఇదంతా యమజే ప్లాన్ చేసినట్టుంది. నేను కంపెనీ కారులో సైట్ దగ్గరికి వెళ్తుంటే దారిలో కారు ఆగిపోయింది. ఇంతలో విశాల్ వచ్చాడు అక్కడికి. నాకింకో దారి లేక విశాల్ కారు ఎక్కాను. దారిలో మంజు ఫోన్ చేసింది. నేను అమ్మ దగ్గరికి వెళ్ళాను. విశాల్ని వెళ్ళిపోమంటే అమ్మని చూడాలి అని లోపలికొచ్చాడు. సరిగ్గా అదే టైంలో అర్జున్ బాబు మమ్మల్ని చూశాడంట. ఆయన నన్ను అనుమానిస్తున్నాడు. బహుశా అర్జున్ బాబుని కూడా ఆ యమచే పంపించిందేమో. అంటే ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. విశాల్ పరిస్థితి ఏంటి? తను కూడా ఈ ప్లాన్లో ఉన్నాడా? తెలీదు బావా. ఈరోజు ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. కావేరి అంటే నమ్మకం అనుకున్నాం. కావేరి మా ఇంటి దేవత అనుకున్నాం. కాని ఆ నమ్మకమే నమ్మక ద్రోహంగా మారుతుందని, ఆ దేవతే మా పాలిట రాక్షసి అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. పొన్ని నిజం చెప్పేద్దామంటే అర్జున్ బాబుకి ప్రాణగండం అని తెలిస్తే అత్తయ్య ఏమైపోతారా అని భయం వేస్తుంది. ఆయన ప్రాణగండం తప్పించాలంటే నేను 3 రోజులు పూజ చేసి అర్జున్ బాబుతో ప్రసాదం తినిపించాలి. రేపటితో 3 రోజులు అయిపోతాయి బావా. ఓహో, ఇదన్నమాట అసలు విషయం. యమజ మేడంకి వెంటనే ఈ విషయం చెప్పాలి. పూజ గురించి కాకపోయినా మిగిలిన విషయాలు అర్జున్కి, మీ అత్తయ్య గారికి చెప్పలేకపోయావా? నమ్మడం లేదు బావా. ఈరోజు ప్రసాదం కూడా నేనిస్తే తినరనే కాకమ్మతో పంపించాను. ఏం చేయాలో తెలియడం లేదు బావా. వాళ్ళ కోసమే నేనదంతా చేస్తుంటే వాళ్ళే నన్ను అనుమానిస్తున్నారు. కావేరి, నువ్వు బాధపడకు. నీకు నేనున్నాను. ఎవరు ఏమనుకున్నా, ఎన్ననుకున్నా నీ బావ ఎప్పటికీ నీతోనే ఉంటాడు. థ్యాంక్స్ బావా. జాగ్రత్తగా ఉండు. ఏ అవసరం వచ్చినా కాల్ చేయి. ఉంటాను. అలాగే బావా. స్నేహ, అర్జున్ బాబు,
పొద్దుట్నుంచి నీలో నువ్వు కుమిలిపోతున్నావు. కావేరిని అపార్థం చేసుకున్నావు. ఒక్కసారి తనతో మాట్లాడు, అన్ని సమస్యలు పోతాయి. కాకాంటీ, కావేరి గురించి మాట్లాడాలనుకుంటే వెంటనే వెళ్ళిపోండి, నేనేం వినను. తినార్జున్ బాబు, నీకోసమే నీకిష్టమని పొంగలి చేశాను.